హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. జీతాలు మరియు పెన్షన్ బిల్లుల సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నాట్ ఓపెన్ అండి. సో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల అంటే ఈ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నాట్ బి ఓపెన్ అంటే సైట్ అయితే పనిచేయడం లేదు. ఇక ఎవ్రీ మంత్ ప్రతి నెలలో కూడా సిఎఫ్ఎంఎస్ సైటు 16 నుంచి 25 లోపల అయితే ఓపెన్ అవుతుందండి. కానీ డీడీఓలు అందరూ జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. కానీ ఈసారి అయితే పెరిగిన డిఏ అండి. సో డిఏ పెరగడం వల్ల ఈ సైట్ అనేది 16వ తేదీ నుంచి ఓపెన్ అని అయితే రావడం జరిగింది. కానీ తర్వాత డిసేబుల్ చేశారు. సో డిసేబుల్ చేసి మరొక మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అని అయితే. సో రేపటి నుంచి అయితే ఓపెన్ అవుతుందండి సైటు. సో డీడీఓలు అందరూ కూడా జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్కి అయితే సిద్ధంగా ఉన్నారు. రేపు ఓపెన్ కానున్న సిఎఫ్ఎంఎస్ సైటు ఇక 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అయితే డీడీఓలు బిల్లులను అయితే అప్లోడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి. ఇక కొత్తగా మనం చూసుకున్నట్లయితే డిఏ మరియు డిఆర్ అనేది 3.64% అయితే పెరిగింది. సో పెరిగిన డిఏ ఎంతవరకు ఎవరికి ఎంత అడిషనల్ యాడ్ అవుతుంది అన్న విషయానికి వచ్చినట్లయితే ప్రతి 1000 రూపాయలకు 36 రూపాయలు అయితే పెరుగుతుందండి. బేసిక్ పేలో ఎంత అయితే ఉందో 36 రూపాయలు అయితే పెరుగుతుంది ప్రతి 1000 రూపాయలకు గాను. ఇక ఇది వరకు మనకు వచ్చేసి 26.37 డిఏగా ఉండేది. ఇప్పుడు పెరిగిన డిఏతో 3.64 పెరగడంతో 30.03 అయితే ప్రస్తుతం డిఏ అయితే ఉంది. ఇక పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు దీనివల్ల. ఇక బిల్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో కేవలం 7 రోజులే అయితే ఉందండి అప్లోడ్ చేయడానికి డీడీఓలు. ఇక పెన్షన్ బిల్లు కూడా ఇదే సమయంలో అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు బిల్లులు అయితే త్వరగా అప్లోడ్ అవుతాయో వారికి అయితే త్వరగా ఎస్టీఓ గారి చేత అప్రూవ్ అయితే పొందవలసి ఉంటుంది. సో ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందిన బిల్లులని కూడా త్వరగా జమ అవ్వడం జరుగుతుంది. ఇక న్యూ డిఏతో జీతాలు మే 1న అయితే రానున్నాయి. న్యూ డిఏతో మే 1న రానున్న జీతాలు మరియు పెన్షన్లు అండి. అలాగే ఈ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త డిఏ అనేది పెరుగుదల అనేది మనకు ఏప్రిల్ నెలకు వర్తిస్తుంది. ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఏపీ మరియు ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అందులో వివిధ ఎస్టీఓ పరిధిలో ఉన్న పెన్షనర్స్ మరియు ఉద్యోగులు అయితే ఉన్నారు. సో వారికి సంబంధించిన జీతాలు మరియు పెన్షన్స్ అప్డేట్స్ అయితే అక్కడ చేస్తుంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వడానికి అయితే వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.